సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో భారత రాజ్యాంగ పరిరక్షణ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి మరియు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ యాత్ర గ్రామ వీధుల్లో సాగుతుండగా గ్రామ ప్రజలు నర్సారెడ్డితో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురయ్యామని, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, సన్న బియ్యం పంపిణీతో సంతోషంగా ఉన్నామని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ఆయనతో అన్నారు. ఆయన వారితో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఆర్థికంగా ధ్వంసమైందని, తెలంగాణ పునర్నిర్మాణంలో కొంత ఆలస్యమైన, ప్రజాపాలనలో అన్ని పథకాలు ప్రజలకు అందుతాయని, ఇంకా చాలా చేయాల్సింది ఉందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఎమ్మెల్యేగా 58 లక్షల జీతం తీసుకుని ప్రజల కోసం పనిచేయని ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం మన దౌర్భాగ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశం గౌడ్, మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, నాయకులు కొత్త నరసింహారెడ్డి, మునీర్, ఎన్ భాస్కర్ రెడ్డి, పాషా, మల్లికార్జున్ రెడ్డి, అజీజ్, దయాకర్ రెడ్డి, అమరరాము, జంగని ఐలయ్య, చిరంజీవి, ఎర్ర సత్యం, దోమా ఐలయ్య, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్సారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై భీమ్, జై భీమ్. జై భీమ్. అధ్యక్ష వహిస్తున్న మా పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, మరి దీనికి కోఆర్డినేటర్గా వచ్చిన మా ములుగు లక్ష్మారెడ్డి గారికి, స్థానిక ఎంపీటీసీ మహేందర్ అన్న, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా గ్రామస్తులకు, పత్రికా విలేకరులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే, జై బాపు అంటే గాంధీ తాత కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల కింద అధ్యక్షులు ఉండి అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చిండు మన గాంధీ తాత. అందుకోసమే జై బాపు అని. జై భీమ్ అంటే మన అందరి దేవుడు, మనం కళ్ళారా చూసిన దేవుడు అంబేద్కర్ గారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దళితులు, బలహీన వర్గాలకు ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతో అప్పుడున్న మేధావులలో అంబేద్కర్ చాలా బాగా ఎక్కువ చదువుకున్నాడు, మేధావి. ఆయన చేతుల రాజ్యాంగం రచిస్తే బాగుంటుందని అప్పుడు ఆయనకు పెద్ద పని అప్పచెప్పారు. ఆయన అందులో రాజ్యాంగం రచించిండు. ఒక సర్పంచ్ 5 ఏళ్ళు ఉండాలి, ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉండాలి, బీసీలకు ఇంత రిజర్వేషన్ ఉండాలి, దళితులకు ఇంత రిజర్వేషన్ ఉండాలని ఆయన చెప్పిన ప్రకారం ఈ 75 సంవత్సరాల నుంచి మన భారతదేశం అంతా కూడా నడుస్తుంది. మరి ఆయన బాటలో మనం నడుస్తుంటే ఇప్పుడున్న కొన్ని పార్టీలు, ఇంతకు మొదలు ఉన్న మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండ్రి, ఆయన ఏం చేసిండు, మనకు రిజర్వేషన్స్ అవసరం, అవసరం ఉంటాయమ్మా, చదువులు అవసరం ఉంటుంది, ఉద్యోగాలలో అవసరం ఉంటుంది. ఆ 2 కూడా తీసేసే ప్రయత్నం కేసీఆర్ చేసిండు. ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చిండు, మల్లారెడ్డి యూనివర్సిటీ, అరోరా అని. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండదు, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళకి సీట్లు ఇయ్యరు, ఏమున్నా పైసలు ఉన్నోనికి ఇస్తారు, లేకపోతే అట్లా. ఆ విధంగా రిజర్వేషన్ తీసే ప్రయత్నం మన కేసీఆరే మొదలు చేసిండు. దానికి తోడు మన అమిత్ షా మొన్న పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ఎందుకంటారు, శ్రీరామ్ అనుర్రి, ఏదో అనుర్రి అని అవమానించిండు ఈ విధంగా. మరి ఇదంతా అవుతుంటే మా ఆల్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఒక 2 సంవత్సరాల నుంచే పోరాడుతుండు. భారత్ జోడో యాత్ర అని ఆయన ఒక 3 నెలలు, ఒకసారి ఇంకోసారి 2 నెలలు పాదయాత్ర చేసి మనమందరం కలిసి ఉండాలి, ఆ రాజ్యాంగంను రక్షించుకోవాలి, ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్స్ కాపాడుకోవాలని పాదయాత్ర చేసింది. మరి మన అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 15 నెలల వచ్చినాక ఏం చేసారో కూడా మీకు తెలుసు. మహిళలకు ఏడికి పోయినా బస్సు అడుగుతలేరు, ఛార్జ్ అడుగుతలేరు, 200 యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం.
గ్యాస్ కూడా ఇస్తున్నాం, ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు అన్నిటికన్నా ఎక్కువ మీ ఊరికి ఎంత వచ్చిందో తెలుసా అమ్మా? రుణమాఫీ 4 కోట్ల చిల్లర వచ్చింది. 4,72,500 మందికి మీకు రుణమాఫీ అయింది. 572 మందికి మీ దగ్గర రుణమాఫీ అయింది. అర్థం చేసుకోండి, 5 కోట్ల దాకా మీ ఊరికే పైసలు వచ్చినాయి. అంటే మీరు బాకీ ఉంటే ఆ బాకీ గవర్నమెంట్ తెచ్చింది మీకు. అంటే కాంగ్రెస్ ఇన్ని పనులు చేయంగా కూడా ఇంకా కూడా కొందరికి రుణమాఫీ రాలే, మేము ఒప్పుకుంటాం. అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా కొంచెం బాకీ ఉంది, అది 10 పైసలు ఉంది, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఇంతకు మొదలు తిరుగుతుండే ఈ పైసా కూడా చెప్పారు. ఇండ్ల గురించి చెప్తారమ్మా. ఇండ్లు కూడా తప్పక మాకు వచ్చినాయి 3,500 ఇండ్లు అయితే బూత్కు 10 ఇండ్ల లెక్క అనుకున్నాం. మీ దగ్గర 2 బూతులు అని 4 బూతులు ఉన్నాయంటే